రాజకీయాలకు వచ్చేదే పదవుల కోసానికి. ఏదో ఓ పార్టీల షేరికై పార్టీ జెండా మోసుకొని పబ్లిక్లో తిరగాలి, పనులు అరుచుకోవాలి, పతార పెంచుకోవాలి, పార్టీ నుంచి టికెట్ తెచ్చుకోవాలి, పోటీ చేయాలి, బంపర్ మెజార్టీతో గెలవాలి. గప్పుడు ఇస్తే మంత్రి పదవి ఇస్తుండొచ్చు పార్టీ. కానీ సినిమాలకు అట్లా కాదు. ఓ సినిమా హిట్ అయిందంటే చాలు పార్టీలు పిలిచి మరీ టికెట్లు ఇస్తాయి, అద్దన్న పదవులు సుత ఇస్తాయి. అటు సినిమాలు తీసుకుంటేనే ఇటు రాజకీయాలు చేస్తుంటారు. అయితే అరే రే రే సెంటర్ మంత్రి సురేష్ గోపి సార్ కు మస్తు కష్టం వచ్చిందబ్బా. సార్ మలయాళంలో తోపు హీరోనాయే, పానమంతా సినిమాల మీదకే గుంజుతుందట. അമിത് ഷാ പേപ്പർ അങ്ങനെ എടുത്തൊരു സൈഡിലോട്ടങ്ങ് ഇറങ്ങി. പക്ഷെ അനുവദിക്കാമെന്ന് പറഞ്ഞിട്ടുണ്ട്. ഞാൻ സെപ്റ്റംബർ 6 പോരും. అగనట సినిమాలు తీస్తానికి పర్మిషన్ అడిగితే పట్టించుకుంటలేరట పార్టీ పెద్దలు. అయినా సరే 10 రోజుల్లో మేకప్ వేసుకున్నాడు, కెమెరా ముంగట నిలబడుడే అంటాండు. ఒకళ్ళ పార్టీ లైన్ దాటిండని పదవిలకెళ్ళి తీసేస్తే ఇంకా మురుస్తాడట మంచిగా సినిమాలు తీసుకోవచ్చని. కేరళలో గెలిచిన ఏక్ నిరంజన్ బీజేపీ ఎంపీ కాబట్టి ఎమ్మటే మంత్రి పదవి ఇస్తే సారేమో గిట్లనబట్టే ఏళ్ళకెళ్ళి యాక్టింగ్ చేస్తున్నాడా. గాయంత పాయరం ఉంటది ఎట్లయినా. కానీ కళామ తల్లికి చేసిన సేవలు చాలు, ఇక ప్రజాసేవ చేస్తామని తోపు యాక్టర్లు కొత్త కొత్త పార్టీలు పెడుతుంటే కండువాలు కప్పుకుంటుంటే మీరేంది సార్ ఇంకా సినిమాలు అంటారు. దేశమంతా చూసుకునే సెంటర్ మంత్రి పదవి వచ్చి 3 నెలలు సుత కాకపాయే అప్పుడే ముఖం కొట్టిందా ఎట్లా? ఇంత దానికి పార్టీల షరీకవుడు, ఎలక్షన్ల నిలబడు, ఏరే పార్టీలతో అనిపించుకున్నాడు అవసరమా చెప్పు? అదే ఆంధ్ర చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సార్ ను చూడు ఏమంటాడో. మీరు నాకు ఎన్ని చప్పట్లు కొట్టినా, మీరు ఎన్ని లక్షల కోట్ల సార్లు ఓజీ అన్నా, మీరు సీఎం అన్న నాకు ఆనందం రాదు. కానీ మీరు దేశం కోసం నిలబడితే మటుకు నాకు వచ్చే ఆనందం ఎవరికి రాదు. ఇద్దరు సినిమా యాక్టర్లే, ఇద్దరు మంత్రి పదవుల్లో ఉన్నోళ్లే. కానీ ఒకళ్ళు అట్లా ఒకళ్ళు ఇట్లా. మరి ఇట్లా ఎందుకో వాళ్ళకే తెలియాలి.